మీకు క్యాబేజీ కందిపప్పు చెప్తాను. చాలా బావుంటది. చిన్న ముక్క క్యాబేజీ ముక్కన్న మనం చేసుకోవచ్చు. కందిపప్పు అనేది వాష్ చేసుకొని అందులోనే టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేవి వేసి ఎప్పుడైనా పప్పులో ఉడికించుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటది. పప్పు టేస్టీగా ఉండాలంటే మనం అన్నీ అందులోనే ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ కూడా వేస్తే పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. అందులోనే మనకి పులుపుకి కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ సరిపడా వాటర్ వేసి ఒక 4 విజిల్‌కి పెట్టుకోవాలి. పోపు కోసం ఎప్పుడైనా పప్పు తాలింపు పెట్టినప్పుడు అందులోని ఇంగువ అనేది వేసుకుంటే చాలా బావుంటది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి బాగా పోపు పెట్టుకొని ఈ కందిపప్పులో వేసుకొని ఉడికించుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు కూడా వేయక్కర్లేదన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.